హాయ్ గైస్, చాలా రోజులకి ఎలా ఉన్నారు అందరూ? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకే కాదు, చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అందరికీ కూడా ఒక్కటే విషయం. ఈ రోజుల్లో మీకు పుట్టబోయే పిల్లలు కానీ, లేకపోతే ఆల్రెడీ మీకుండే పిల్లలు కానీ, లేక ఇంకేమైనా ప్లాన్స్, ఒక మానవుని లైఫ్లో ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది నేనేం డిస్కస్ చేయట్లేదు. సింపుల్, వన్ అండ్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి నేటి సమాజంలో మీ పిల్లలకి మీరు ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలా? ధైర్యం ఇవ్వాలా? లేకపోతే వాళ్ళకి మంచి మంచి బట్టలు కొని ఇవ్వాలా? ఏది ఇవ్వకపోయినా ఇచ్చినా పర్లేదు, కానీ ఒక్కటి మాత్రం ఇవ్వాలి. ఏంటో తెలుసా అది? నిన్ను ఎవరు వదిలేసి వెళ్ళిపోయినా, నిన్నెవరు మోసం చేసినా, నిన్నెవరు గాయపరిచినా, ఏం జరిగినా కానీ ఒంటరిగా నువ్వు బతకగలిగే స్టామినాని ఆ పిల్లాడికి లేదా అమ్మాయికి నువ్వు ఇవ్వగలిగావంటే యు ఆర్ ద బెస్ట్ పేరెంట్స్ ఇన్ దీస్ మోడర్న్ ఇయర్స్ ఆఫ్ లైఫ్. అంతే, అర్థమవుతుందా? ఒంటరిగా వాడికి బతకడం తెలియాలి, ఒంటరిగా ఎంజాయ్ చేయడం తెలియాలి. ఆ వైబ్లో వాడు హ్యాపీగా ఫీల్ని సంపాదించుకోగలిగే కెపాసిటీని వాడికి ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారనుకుందాం, డబ్బులు ఇచ్చారు కానీ వాడికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, ఆ డబ్బులంతా తగలబెట్టేశాడు. పోనీ ఆ ఫ్రెండ్స్ మంచోళ్ళు అంటే వాళ్ళు కూడా మంచోళ్ళు కాదనమాట. అర్థమవుతుంది? పోనీ వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నాం, గర్ల్ ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చాడు, అన్నిటికి కొనిపించాడు, తినిపించాడు, అన్నీ చేశాడు. అల్టిమేట్గా ఆ అమ్మాయి వాడిని మోసం చేస్తుంది అనుకుందాం. ఎందుకు అందరూ మోసం ఫ్రెండ్స్ మోసం చేస్తారు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుంది అని మోసం అనే చెప్తున్నా. నేటి ప్రపంచంలో ఏదైతే మెజారిటీ ఉందో దాని గురించి మనం మాట్లాడుతాం. అర్థమవుతుంది? ఆల్రెడీ ఉన్న మైన్యూట్ పీపుల్, లేకపోతే రేర్ గ్రూపు మంచి వాళ్ళ గురించి కాదనమాట. సో మెజారిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రమాదం ఛాన్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో ప్రమాదాన్ని మనం అరికట్టగలం ఎప్పుడు అంటే, ప్రమాదం ఎంతవరకు రావచ్చు, ఎటు నుంచి రావచ్చు అని ఆలోచన ముందుగా చేసినప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. అంతేనా కాదు? ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నువ్వు బండి తోలుతున్నావు, నీకు ఒక 10 నిమిషాల ముందే యాక్సిడెంట్ అవుతుందని తెలిసింది అనుకున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు? యాక్సిడెంట్ అవ్వకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తావు. సో సేమ్ ఇది కూడా అంతే. మోడర్న్ ఇయర్స్లో యాక్సిడెంట్స్ టు ద హార్ట్, యాక్సిడెంట్స్ టు ద బ్రెయిన్, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకి మాత్రం ఒంటరిగా జాయ్ఫుల్గా బతికేటటువంటి గొప్ప గుణాలని మీరు ఇవ్వగలగాలి. అది ఎప్పుడైతే ఇస్తారో దే విల్ బీ హ్యాపీ అండ్ యూ విల్ బి ద బెస్ట్ పేరెంట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.